హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ వ్లాగ్స్. సో ఈరోజు స్టోరీ ఏంటంటే, ఇప్పుడే డ్యూటీ ఫినిష్ చేసుకొని రూమ్కి అయితే వచ్చిన. సో ఈరోజు అయితే మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నా. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నా. సో ఖతర్లో మార్కెట్లు ఎలా ఉంటాయి, అందులో కాస్ట్ ఎంత ఉంటుంది, వెజిటేబుల్స్కి మనకు ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీకు ఈరోజు అయితే చూపించబోతున్నా. సో లెట్స్ గో ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం వెళ్తున్న మార్కెట్ వచ్చేసి మన ఇండియన్ మార్కెట్. సో ఖతర్లో మన ఇండియన్ మార్కెట్ ఎలా ఉంటుందో మీకు ఈరోజు అయితే చూపించబోతున్నా. అండ్ మార్కెట్ కూడా మన రూమ్కి వచ్చేసి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. సో నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం మార్కెట్కి. సో ఇట్స్ వెరీ నియర్. చిక్కన్నైనా చుక్కల్లాంటి కోయిల, చక్కెర లాంటి ఉక్కెర లాంటి ముక్కెర లాంటి కోయిల, జక్కన్నైనా చెక్కలేని చెక్కిళ్ళున్న కోయిల, ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోత కోయిల. సో ఈ కార్ చూసిరా, ఈ కార్ మినిమం బిల్ చేసిన తర్వాత కూపన్స్ ఉంటాయి. ఆ కూపన్స్లో మన పేరు వస్తే ఈ కార్ గెలుచుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఐ హోప్ మేబీ నేను కూడా అయి ఉండొచ్చు. చలో ఇప్పుడైతే మనం అయితే మార్కెట్ లోపలికి అయితే వెళ్తున్నాం. మీరైతే చూసుకోవచ్చు మార్కెట్ ఎలా ఉందో. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే తీసుకుందాం. సో వెజిటేబుల్ సెక్షన్కి అయితే వెళ్దాం. అయితే మనం టమాటాలు అయితే తీసుకుందాం. సో టమాటాలు అయితే మీరు చూడొచ్చు 4 రియాలు ఉన్నాయి. సో ఇక్కడ కరెన్సీని అయితే రియల్ అని పిలుస్తారు, మీకు చెప్పడం మర్చిపోయినా. సో ఇవైతే 4 రియాలు ఉన్నాయి. సో 4 రియాలు అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 100 రూపీస్ అవుతాయి. సో ఇప్పుడు ఇండియాలో ప్రజెంట్ టమాటా రేట్ ఉంటుందో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ కూడా తీసుకుందాం. మన దగ్గర ఉల్లిగడ్డ కూడా లేదు. సో ఉల్లిగడ్డ కూడా తీసుకున్నాం. సో ఉల్లిగడ్డ కాస్ట్ వచ్చేసి 2 రియాలు ఉన్నది. సో 2 రియాలు అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 50 రూపీస్ అవుతుంది. సో ఇండియాలో కూడా ఇప్పుడు ఇండియాలో ఆనియన్ రేట్ ఉందో అది కూడా కామెంట్లో చెప్పండి. మూట కట్టి దాచుకుంటానులే ఓ ఓ, ముద్ద బంతి లాంటి నీ నవ్వులే, జారుతుంటే ఏరుకుంటానులే, దండలాగా అల్లుకుంటానులే ఓ ఓ, నువ్వుంటే చాలు కదే, ఇంకేది వద్దు కదే, అంతిష్టం నువ్వు కదే ఓ, నా ప్రాణం నీది కదే, నీ ధ్యానం నాది కదే, అరుదైన ప్రేమ కదే, నిజంగా మనదే. సో మన వీడియో తీసేది మాత్రం అయితే నేను నా రూమ్మేట్ మీకు పరిచయం చెప్దాం అనుకున్నా, కానీ చేయలేదు. మనోని పేరు దయ, మనోనికి లేనిదే అది. సో ఫైనల్ అయితే మన వెజిటేబుల్స్ అయితే తీసుకోవడం అయిపోయింది. సో ఇక్కడ బిల్లింగ్ అయితే చేస్తున్నాం మనం. సో మన బిల్లింగ్ కూడా అయిపోయింది ఇంకా. సో ఈ కార్స్ అయితే చూశారనుకుంటా. సో ఈ కార్స్లో ఎవరు విన్ అవుతారో తెలియదు కానీ సో వాళ్ళైతే వెరీ లక్కీ. సో ఖతర్లో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే, విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఈ ఇండియన్ మార్కెట్ని విజిట్ చేయండి. చాలా రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్ వచ్చేసి అయితే. సో ఫైనల్ అయితే మన వీడియో అయితే అయిపోయింది. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నా. సైనింగ్ ఆఫ్ మీ చెరీ.